Next problem, properties of triangle. In triangle ABC, tan b minus c by 2 is equal to b minus c by b plus c. That means small b minus c by b plus c into cot a by 2. So ఇది tangent rule. దీన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇది ప్రూవ్ చేయాలంటే మనం ఈ b మైనస్ c బై b ప్లస్ c దీన్ని మనం సపరేట్గా తీసుకుందాం. సొల్యూషన్ b మైనస్ c బై b ప్లస్ c. సో ఈ బీసీల ప్లేస్లో మనం సైన్ రూల్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. స్మాల్ b అంటే 2r sin b మైనస్ స్మాల్ c అంటే 2r sin c. సో డినామినేటర్ కూడా సేమ్, మైనస్ ప్లస్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో డినామినేటర్లో కూడా 2r sin b ప్లస్ 2r sin c. సో ఇది ఒక టాంజెంట్ రూల్. దీన్ని ప్రూవ్ చేయాలంటే b మైనస్ c బై b ప్లస్ c దాన్ని సపరేట్గా తీసుకొని బీసీల ప్లేస్లో సైన్ రూల్స్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం 2r ఎన్ఆర్లో డిఆర్లో 2r అనే దాన్ని మనం కామన్ తీసుకుందాం. సైన్ బి మైనస్ సైన్ సి రిమైనింగ్. సో డినామినేటర్లో కూడా సేమ్ సైన్ బి ప్లస్ సైన్ సి. సో ఈ కామన్ తీసినటువంటి 2r క్యాన్సిల్ అయిపోతుంది. సో న్యూమరేటర్లో సైన్ బి మైనస్ సైన్ సి అంటే సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా మనం అప్లై చేసుకోవాలి. అట్లానే డినామినేటర్లో సైన్ బి ప్లస్ సైన్ సి, సైన్ సి ప్లస్ సైన్ డి. న్యూమరేటర్లో సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా, డినామినేటర్లో సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు అప్లై హియర్. సో సైన్ సి మైనస్ సైన్ డి మీన్స్ 2 cos c ప్లస్ డి బై 2. ఇక్కడ సిడీలు అంటే బీసీలు. సో సి ప్లస్ డి బై 2 అంటే బి ప్లస్ సి బై 2. 2 cos c ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. దట్ మీన్స్ బి మైనస్ సి బై 2. సిడీలు బదులు బీసీలు ఉన్నాయి అంతే. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. ఇన్ డినామినేటర్ సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా 2 sin c plus d by 2, that means b plus c by 2 cos c minus d by 2, that means b minus c by 2. Okay, so ఈ 2 cancel అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ b minus c by b plus c. ఓకే, సో ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి, cos by sin. సో యాంగిల్ సేమ్ ఉంది, b plus c by 2. cos by sin అంటే మనం దాన్ని cot. ఓకే, ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. b మైనస్ సి బై b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు cot b ప్లస్ సి బై 2. అట్లానే ఇది సైన్ బై కాస్, యాంగిల్ సేమ్ ఉంది, b మైనస్ సి బై 2 b మైనస్ సి బై 2. సో సైన్ తీటా బై కాస్ తీటా అంటే tan తీటా. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం tan b మైనస్ సి బై 2. ఓకే, సో మనకు కావాల్సింది tan b మైనస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు b మైనస్ సి బై b ప్లస్ సి ఇంటూ cot a బై 2. ఓకే, సో ఆ విధంగా కావాలి. సో b మైనస్ సి బై b ప్లస్ సి ఉంది, tan b మైనస్ సి బై 2 ఉంది. ఇది cot a బై 2గా మారిపోవాలి. ఓకే, సో చూద్దాం అది ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అని చెప్పారు కాబట్టి సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 ఉంటుంది. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 180. సో బి ప్లస్ సి అంటే మనం 180 మైనస్ ఏ అని నోట్ చేసుకోవాలి. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ tan b మైనస్ సి బై 2. ఓకే, సో దీన్ని మనం స్ప్లిట్ చేసినట్లయితే cot 180 బై 2 దట్ మీన్స్ 90 మైనస్ ఏ బై 2 tan b మైనస్ సి బై 2. ఓకే, cot 90 మైనస్ ఏ బై 2 దట్ మీన్స్ tan a బై 2 వచ్చేస్తుంది. అది
tan a by 2 into tan b minus c by 2. సో ఇదంతా కూడా b minus c by b plus c. ఓకే, b minus c by b plus c. సో మనకి tan b minus c by 2 కావాలి. tan b minus c by 2. సో దీని వాల్యూ కావాలి మనకు. అంటే ఇది సింగిల్గా ఉండాలి. ఈ tan a by 2 లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఇట్ బికమ్ cot a by 2. b minus c by b plus c. tan a by 2 లెఫ్ట్ సైడ్ వస్తే 1/tan అవుతుంది. ఆ 1/tan కాస్త cot అవుతుంది. సో దాన్ని నేను తిప్పి రాశాను. సో ఫైనల్లీ వి గెట్ tan b minus c by 2 is equal to b minus c by b plus c cot a by 2. tan a by 2 లెఫ్ట్ సైడ్ వస్తే cot a by 2గా మారిపోతుంది. 1/tan, it become cot. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్.